హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇవాళ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ తోటి మేము ముందుకు వచ్చానండి. ఇవన్నీ హౌస్ వైఫ్స్ అందరికీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ అండి. వీడియో అంతా ఫుల్గా చూసాక చిన్న లైక్ చేయండి. మీ లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొంత షేర్ అవుతుంది. మొదటి టిప్ ఏంటో చూద్దామండి. ఇక్కడ టెంకాయ అనేది మనం దేవుడికి కొడుతుంటాం కదండి. అలా కొట్టినాక కొబ్బరి అనేది తీసేస్తాము. అది చెప్పు అనేది పాడేస్తుంటాం కదా, అలా పాడేయకుండా ఇలా యూజ్ చేసుకోవండి. ఇలా టెంకాయ చెక్కని తీసుకోవాలి. తీసుకుని అందులోకి కొబ్బరి పీచు వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక దాంట్లోకి అగరొత్తి అనేది ఇలాగా చిదిమేసుకుని వేసుకోవాలి, మొత్తం పౌడర్ లాగా. ఇలా వేసుకున్నాను కదా, అలా వేసుకున్న దాంట్లోకి ఒకటి ముద్దపకరం బిళ్ళ అనేది ఇలా చిదిమేసుకుని ఆ పౌడర్ కూడా వేసుకున్నాను. ఇలా వేసుకున్నాక కొంచెం అంతా అంటించుకోవాలండి. ఇలాగ అగరొత్తి అంటే అంటించుకున్నాను, లేదంటే మీరు పెట్టుకున్నా అంటించుకోవచ్చు. ఇలా అంటించుకున్నాం కదా, కొంచెం అంతా బాగా అది మనం కొబ్బరి పీచు అనేది వేసుకున్నాం కదా, బాగా అంటుకోవాలండి. ఇలా అంటుకున్న దాకా కొంచెం ఇప్పుడు దాకా అలా వదిలేయాలి. అలా వదిలేసినాక అది కొంచెం అంటించుకున్నాం కదా, అది బాగా అంటుకుంది. తర్వాత వచ్చేసి మొత్తం ఆ మంట అనేది ఆర్పేసుకోవాలండి. బెడ్రూమ్లో కానీ లేదంటే హాల్లో కానీ దోమలు ఎక్కడ ఉన్నాయి అక్కడ ఇలా పొగ పెడితే అసలు దోమలు ఉండవండి. తర్వాత వచ్చేసి కొంచెం అంతా పసుపు వేసుకున్నా కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఆ స్మెల్కి అనేది దోమలన్నీ పారిపోతాయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. లేదంటే పట్టు సారీస్ అని కట్టుకెళ్తాం కదండి, అలా కట్టుకెళ్ళినప్పుడు ఆ సేఫ్టీ పిన్ అని యూజ్ చేస్తాము. అదేమో కొంచెం షార్ప్గా లేకపోతే దారం అనేది లాగేస్తుంది కదా, అలా షార్ప్ లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. మనం నెయిల్ కట్టర్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలా కట్టర్ అనేది కొంచెం ఇక్కడ రఫ్గా అనేది ఇస్తారు కదండి, నెయిల్ అనేది కొంచెం రఫ్ చేసుకోవడానికి. దాన్ని పెట్టి ఇలాగా మనం రఫ్ చేస్తే అది కొంచెం షార్ప్గా అవుతుంది. షార్ప్గా అయినప్పుడు ఇలా రఫ్ చేసుకుని సేఫ్టీ పిన్ మన శారీకి కనుక పెట్టుకుంటే మనం ఈజీగా శారీకి అనేది పెట్టేసుకోవచ్చండి. ఈ విధంగా చూడండి ఎంత ఈజీగా, ఎన్ని మడతలు వేసినా కూడా ఈజీగా పెట్టేస్తుంది కదా. ఈ విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మన సేఫ్టీ పిన్కి ఇలాంటి చిన్న పూస లాంటిది వేసుకుని మనం బ్లౌజ్కైనా శారీకైనా ఇలా పెట్టుకుంటే మనకి సేఫ్టీ పిన్కి కింద రింగ్లా ఉంటుంది కదా, అందులోకి బ్లౌజ్కైనా లేకపోతే శారీకైనా దూరిపోయి రాదు కదండి, ఎంత ట్రై చేసినా రాదు కదా. ఆ విధంగా ప్రాబ్లం లేకుండా ఇలా పోసి పెట్టుకుని మనం పెట్టుకుంటే ఈజీగా పెట్టుకోవచ్చు, ఈజీగా కూడా తీసేసుకోవచ్చు అండి. ఈ విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి డైలీ ఏ విధంగా అయినా మనం మిక్సర్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదండి, ఆ యూజ్ చేసినప్పుడు ఇలాంటి కార్డ్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది. అలా లూజ్ అయిపోయేదాన్ని మనకి ఎక్కువ రోజులు రావాలంటే, లూజ్ అవ్వకుండా ఉండాలంటే ఈ విధంగా ఫాలో అవ్వండి. ముందుగా మనం వాటికున్న స్క్రూస్ తీసుకోవాలి. తీసుకుని మన ఇంట్లోని స్టీల్ స్క్రబ్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదా, ఆ స్క్రబ్బర్ ఒక థ్రెడ్ అనేది తీసుకోవాలండి. మనం ముందుగా తీసుకున్న స్క్రూక్ అనేది మొత్తం ఆ థ్రెడ్ అనేది చుట్టేసేయాలండి. ఈ విధంగా చుట్టేసుకుని మనకి ఆ మిక్సీకని పెట్టుకుంటే మనకి ఎన్ని సంవత్సరాలైనా కూడా మనకి అస్సలు లూజ్ అవ్వదండి. ఈ విధంగా పాటిస్తేనే ఇవి టిప్ అనుకని ఇస్తే ఒక లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది. ఇలా తీసుకుని ఇప్పుడు ఆ నొట్ అనేది మనం అంతోనే బిగించేసుకోవాలి. నేను ఒక స్పూన్ పెట్టి బిగిస్తున్నాను, లేదంటే మీరు ఏదైనా టెస్ట్ అయినా ఏదైనా స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదండి, అది ఇట్టనే బిగించేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి ఎంత టైట్గా ఉందో. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఇలాంటి మన స్టైనర్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదా, ఇలా చిన్న ఆటలకైతే పర్వాలేదండి, పెద్ద పెద్ద ఆటల్లోని పెట్టి స్టైన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడిపోవాలి కదా. అలా ఇబ్బంది పడకుండా ఈ టిప్ అనేది పాటించండి. మీరు పెద్ద పెద్ద అయినా కూడా ఈజీగా స్టైన్ చేసుకోవచ్చు. ఇలా ఒక ఫోక్ తీసుకొని దానికి ఇలా అడ్జస్ట్ చేసి పెట్టుకుని మనం ఏదన్నా వాటర్ అయినా ఆయిల్ అయినా ఏదన్నా మనం స్ట్రెయిన్ చేసుకుంటే ఈజీగా నిలబడి పడిపోకుండా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కాకుండా అట్ల కాడ అనేది ఉంటుంది కదండి, అది తీసుకుని దాని మీద పెట్టుకుని ఇలా ఒక సపోర్ట్ పెట్టుకుని మనం స్ట్రెయిన్ చేసుకుని ఈజీగానే స్ట్రెయిన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఏదైనా క్లీన్ చేసుకోవచ్చు. వాటర్ వేసుకొని టీవీ మాత్రం వాటర్ వేసుకొని క్లీన్ చేయలేం కదా, అలా క్లీన్ చేయకుండా ఉంటే డస్ట్ అనేది పెట్టేస్తాను. నేను చెప్పిన విధంగా క్లీన్ చేసి చూడండి. మీరు వాటర్ వేయకుండానే చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా ట్రై చేస్తేనే దానికోసం అనేది ఒక మెత్తటి నాప్కిన్ అనేది తీసుకున్నానండి. ఇలాగా స్మూత్గా ఉన్న నాప్కిన్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకుని దాని మీద కొంచెం టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా నేను ఇలాగ పౌడర్ వేసుకున్నాను. వేసుకుని దీన్ని ఇప్పుడు
మనం టీవీ అనేది క్లీన్ చేసుకోవాలండి. చాలా నీట్‌గా అనేది క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకి వాటర్ వేసి టీవీ అనేది క్లీన్ చేయకూడదు కదా! అది పోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చాలా నీట్‌గా అనేది క్లీన్ అయిపోతుందండి. చూడండి ఫేస్ అనేది చాలా అంటే చాలా గ్లోయింగ్ అనేది కనిపిస్తుంది. అదేటో ఇప్పుడు చూసేద్దాము. నేను ఒక పాండ్స్ టబ్ అనేది తీసుకున్నానండి. 10 రూపీస్ అయినా మీ దగ్గర ఏది ఉంటే అది యూజ్ చేయండి. నేను పాండ్స్ వాడుతున్నాను. పౌడర్ అనేది తీసుకులాగా ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా బౌల్లోకి వేసుకున్నాక అందులోకి పచ్చి పాలు అనేవి ఈ విధంగా పాలు అనేది యాడ్ చేసుకున్నాం కదా, మీరు పాలు బదులుగా రోజ్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. మీ స్కిన్ టోన్కి ఏది మ్యాచ్ అవుతుందో దాన్ని బట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్నాక టెక్స్చర్ అనేది చూడండి, ఈ విధంగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఈ విధంగా వచ్చేదండి. నేను హ్యాండ్స్ మీద చూపిస్తున్నాను. మీ ఫేస్ మీదైనా లేదంటే నెక్ ఉంటుంది కదండి, నెక్ బ్యాగులో అయినా లేదంటే హ్యాండ్స్ మీద అయినా కూడా ట్రై చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం పార్లర్కి వెళ్ళి వేలికి వేలు పెట్టి కన్నా ఇలాగ ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకుంటే ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా వస్తుందండి. చాలా అంటే చాలా స్మూత్గా కూడా ఉంటుంది. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా హ్యాండ్స్ మీద అప్లై చేసుకుంటున్నాను. ఇలా అప్లై చేసుకున్నాక మనం స్మూత్గా అనేది మసాజ్ చేసినట్టు అప్లై చేసుకోవాలండి. రఫ్ అండ్ టఫ్గా అసలు అప్లై చేసుకోకూడదు. ఈ విధంగా స్మూత్గా మనకి 2 ఫింగర్స్ తోటి నైస్గా ఇలాగ అప్లై చేసుకుంటే చాలా స్మూత్గా అనేది వస్తుందండి. స్కిన్ కూడా మనకి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మసాజ్ చేసినట్టు నేను అప్లై అనేది చేసేసుకున్నానండి. ఇలా అప్లై చేసుకున్నాక ఒక 5 నుంచి 15 మినిట్స్ దాకా అలాగా ఆరనివ్వాలండి. ఇలా ఆరింది కదా, ఆరినాక ఇప్పుడు ఒక తడి క్లాత్ అనేది తీసుకుంటున్నాను. ఇలా తడి క్లాత్ తీసుకుని నీట్గా అనేది కూల్ వాటర్ తోటే నీట్గా తుడిచేసుకుంటున్నానండి. ఈ విధంగా తడి క్లాత్ పెట్టుకుని నీట్గా తుడిచేసుకోవాలి. నేను తడి క్లాత్ పెట్టుకుని క్లీన్ చేస్తున్నాను కదా, మీ తడి క్లాత్ బదులుగా మీరు వాష్ చేసేసన్నా చేసేసుకోవచ్చండి. నేను మీకు చూపించడానికి అనేది క్లాత్ పెట్టి నీట్గా క్లీన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, నా హ్యాండ్స్ అనేది ఎంత గ్లోయింగ్గా ఎంత బ్రైట్నెస్గా కనబడుతుందో. ఈ విధంగా చేసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ అనేది చేస్తున్నానండి ఇంట్లోనే. మన ఈజీగా ఫౌండేషన్ అనేది బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం రండి. దానికోసమని ఇలాగా నేను ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లోకి కాఫీ వాటర్ వేసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీలో చేసుకున్నా అంత దాన్ని బట్టి చూసి యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి పాండ్స్ పౌడర్ అనేది వేస్తున్నానండి. ఇలాగా ఒక స్పూన్ దాకాని ఇలా వేసాను కదా, ఇప్పుడు అందులోకి నేను పచ్చిపాలని యాడ్ చేస్తున్నాను. ఈ పచ్చిపాలకు బదులుగా మీరు రోజ్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను పాలని మిక్స్ చేసుకుంటున్నానండి. ఇలాగే మిక్స్ చేసుకుని మొత్తం క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా, కొంచెం క్రీమీగా కాకుండా కొంచెం లూజ్గానే ఉండాలి. ఎందుకు అనేది లాస్ట్ వరకు చూడండి. ఈ విధంగా కలుపుకున్నాం కదా, ఇలా కలుపుకునే దాన్ని ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలాగా రౌండ్గా సర్కిల్గా తిప్పాలి. ఆ ఫౌండేషన్ అంతా ఆ బౌల్కి పట్టే విధంగా మొత్తం సర్కిల్గా తిప్పుకోవాలండి. ఫౌండేషన్ అప్పుడే బాగా రెడీ అవుతుంది మనకి. చూస్తున్నా కదా, ఈ విధంగా మొత్తం బౌల్ నిండా అంటే విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ఈ విధంగా బౌల్ చుట్టూ మొత్తం ఫౌండేషన్ అనేది అప్లై చేసుకున్నాక చూస్తున్నారు కదా, మొత్తం అంతా కొంచెం గట్టిగా అనేది అయ్యింది కదండి. ఈ విధంగా ఉన్నదాన్ని ఇప్పుడు హ్యాండ్స్ మీద అనేది అప్లై చేసి చూపిస్తాను. మీకు ఎంత బాగా పనిచేస్తుందో. మనకి వేలు వేలు పెట్టుకుని కొనుక్కునే కన్నా ఇలాగ హోమ్ మేడ్గా చేసుకుంటే చాలా రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫేస్ కూడా చాలా గ్లోయింగ్ అనేది ఉంటుందండి. ఇలాగా మీరు ఏది వాడుతారో లోషన్ అనేది తీసుకోవాలి. ఇలా లోషన్ తీసుకొని చేతికి అంతా అప్లై చేసుకోవాలి. ఆ చేతిలోకి మొత్తం ఇంకిపోవాలండి. ఇలా స్కిన్లోకి అంతా మొత్తం ఇంకిపోవాలి మనం రాసుకున్న లోషన్ అనేది. ఇలా ఇంకిపోయినాక కొంచెం అంతా ఫౌండేషన్ అనేది తీసుకోవాలండి. ఇలా కొంచెం ఫౌండేషన్ తీసుకుని మనం ఫౌండేషన్ ఎలా అప్లై చేసుకుంటామో సేమ్ అలాగే అప్లై చేసేసుకోవాలి. మీరే చూద్దరు కానీ ఆ హ్యాండ్స్కి తేడా అనేది. మీరు ఇలా ఫౌండేషన్ వేసుకున్నాం కదా, ఇలా వేసుకునే దాన్ని స్మూత్గా మొత్తం ఫేస్కి లేదంటే నేను హ్యాండ్స్ మీద చూపిస్తున్నాను కదా, హ్యాండ్స్ మీద అంతా మొత్తం నీట్గా అప్లై చేసేసుకోవాలండి. ఎంత జారుగానే జారుతుంది కదా, మన థిక్నెస్ లేకుండా కొంచెం లూజ్గా కలుపుకున్నాం కాబట్టి చాలా థిక్నెస్ లేకుండా స్మూత్గానే జరుగుతుందండి. చూస్తున్నారు కదా, హ్యాండ్స్కి తేడా అనేది. మీరు ఎంత గ్లోయింగ్ ఉందో చూడండి. స్కిన్ అనేది చూస్తున్నారు కదా, ఎంత బాగా కనిపిస్తుందో. హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తాను కదా, మీకే రిజల్ట్ అనేది లైవ్లో చూసారు కదా. ఇలాగా వేలికి వేలు పెట్టుకుని కొనుక్కుని కన్నా మనం వాటితోటి ఫౌండేషన్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ చూసారు కదా టిప్స్ అనేవి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి కదా.
యూస్ఫుల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.